हाई फ्रेंड्स अंदर की नमस्ते मुंदुगा रैतु सोदरुलकु नमस्कारम अंडी ई रोजु वच्चेसी మనం పుంగనూరు సంతకైతే చాలా రోజుల తర్వాత అయితే వచ్చామన్నమాట। ఓకే ఈ వారం సంత వచ్చేసి రేట్లు అయితే అడిగి చూద్దాము। ఇది సంత వచ్చేసి ప్రతి బుధవారం ఉదయం 5 నుండి 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది। ఇక్కడ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుంచి రైతులు వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ రేట్లు అయితే వ్యాపారం అయితే చేస్తుంటారు। ఓకే మరి కంపల్సరీ వీడియోలు చూసి అందరూ లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబర్లు చాలా తక్కువ అయితే ఉన్నారు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు। ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయండి। హెచ్ఎఫ్ క్రాస్ ప్యాచెస్ బ్రీడ్ అనమాట। ఆవు వచ్చేసి 57,000కి అయితే చెప్తున్నాడు బ్రదర్। వచ్చేసి ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట। ఏనో ఈత బ్రదర్ ఇప్పుడు సూలా మూడో ఈత అనమాట సూలు। మరి ఆవు పరంగా చూసుకున్నట్టయితే ఆవు అయితే చాలా బాగుంది అనమాట। మన పొదుపు పరంగా ఎన్ని రోజులు పట్టచ్చు? ఇంకా 7 నెలలు ఇప్పుడు 7 నెలలు సూలుతో ఉంది। ఎంత ఉన్నాయి పాలు ముందు? పూటకు 8 ఇది వచ్చేసి పూట మీద 8 లీటర్లుగా అయితే ఇచ్చిందని చెప్తున్నాడు। ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 7 నెలల సూలు అనమాట। ఓకే రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి। ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము, సర్లేనా? ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి। మరి రేట్లు అయితే అడిగి చూద్దాము। ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది। నమస్తేనా, చూసారు కదా ఆవు అయితే ఎప్పుడు ఈనిందేనా? నిన్న ఈనిందా పాయ దూడ? నిన్న అయితే ఈనిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు। ఎన్నో ఈత ఇప్పుడు? రెండో ఈత। ఎంత ఉన్నాయి పాలు? 8 పూట మీద 8 లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు। ఏం చెప్పారు రేటు? 65,000కి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు। దూడ కూడా వచ్చేసి పాయ దూడ అనమాట। ఓకే బ్రదర్ దగ్గర రేట్లు అయితే తక్కువ ఉంటాయి, ఎవరైనా కావాలంటే చూడండి, మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి అదనమాట। చూస్తారు కదా నిన్న అయితే ఈనిందని బ్రదర్ అయితే చెప్తున్నా। ఉన్నాయనా ఇంకా ఆవులు? ఇవన్నీ మనయేనా అదనమాట। ఇక్కడ కూడా మనకు ఇవి మొత్తం వచ్చేసి వాళ్ళవే అనమాట। చూసారు కదా ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి అనమాట। ఏం చెప్పారు బ్రదర్? ఇది 63 పాలు, తొలిసూరు కారారు, ఇప్పుడు రెండో ఈత ఈనిందని చెప్తున్నాడు। రేట్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నది అనమాట। ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ బ్రీడ్। ఇదేం చెప్పారు బ్రదర్? 75 ఇప్పుడు పాలా సూడి ఎంత ఉన్నాయి ముందు పాలు? 8 లీటర్లు అయితే ఉన్నదని చెప్తున్నాడు। నంబర్ చెప్పు, ఆయనదే కదా ఇవన్నీ, మీ నంబర్ చెప్పు। 6301450419 అదనమాట। బ్రదర్ దగ్గర ఆవులు అయితే పుంగనూరే కదా, పుంగనూరే అంట। ఎవరైనా కావాలంటే చూడండి, మంచి ఆవులు అయితే ఉంటాయి। అది 72 4 పళ్ళతో అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు। ఆవు చూసుకున్నట్టయితే బాగుంది। ఎన్నో అయితే ఇప్పుడు? ఇది కూడా రెండో అయితే। ముందు ఎంత ఉండే పాలు? 6-7 లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు। అదే అనమాట మొత్తం ఆవులన్నీ వీళ్ళ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి, ఎవరైనా కావాలంటే చూడండి। ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను, నంబర్ చెప్పునా మీది? 9703489430 అనమాట। బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి, ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి। ఓకే ఇక్కడ కూడా ఆ బ్రదర్దే అనమాట। ఆవు చూసుకున్నట్టయితే ఇది కూడా నైట్ అయితే ఈనట్టు ఉంది। మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది అనమాట। చూస్తారు కదా అది ఎంత ఏం చెప్పారు? 65,000 ఎప్పుడు నైట్ ఈనిందా? 3 రోజులు అయితే ఈనిందా? 3 రోజులు అయిందంట। 65,000కి అయితే చెప్తున్నాడు। ఇవి కూడా ఈ బ్రదర్ ఇవే। ఎంత ఉంది ఇది పాలు? 6 లీటర్లు అయితే 6 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు। ఆవు చూసుకున్నట్టయితే బాగుంది, బ్రదర్ కాల్ చేయండి, ఇవన్నీ వాళ్ళవే అనమాట, రెడ్ అండ్ జెర్సీ। ఓకే మరి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి। ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి। మరి రేటు ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాము। మరి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట। చూసారు కదా ఏం చెప్పినా రేటు? 45 పాలు 6 లీటర్లు। ఇది వచ్చేసి మనకు 45,000కి అయితే రేట్ అయితే చెప్తున్నాడు। పూట మీద వచ్చేసి 6 లీటర్ల పాల కెపాసిటీ। మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది అనమాట।
చూసారు కదా, మనకు ఆవు అయితే బాగానే ఉంది. తక్కువ రేట్ అయితే ఉన్నాయన్నమాట. 45,000 అయితే బ్రదర్ అయితే చెప్పాడు. ఓకే, ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి, హెచ్ఎఫ్ రకము. మరి రేటు ఏమటికి చెప్తాడో బ్రదర్ని వచ్చేసి అడిగి చూద్దాము. ఏం చెప్పరా బ్రదర్ రేటు? రేట్ ఏం చెప్పినావు? 70. పాలు 3 పాలు 5 ఉంది. 3 పాలు 5 అయితే ఇస్తుందని చెప్తున్నాడు. 3 రోజులైంది. 3 పాలే 5 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని బ్రదర్ చెప్తున్నాడు. దూడ వచ్చేసప్పటికి గోడ దూడ. ఓకే, కొన్ని అయితే అడిగి చూద్దాం. సంతలో వచ్చేసి ఈ వారం తక్కువ రేట్లు అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా మనకు సేవాలి ఆవు అనమాట. ఆవు దూడ అయితే ఉన్నాయి. మనకు పొదుపరంగా చూసుకున్న హెవీగా ఉంది ఆవు వచ్చేటప్పటికి. మరి రేటు ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాము. చూస్తారు కదా, చాలా భారీగా ఉంది ఆవు వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి మనకు 75,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 6 లీటర్ల పాల కెపాసిటీ. మనకు ఆవు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది. మనకు దూడ వచ్చేటప్పటికి కోడ దూడ. మనకు రొమ్ములు కూడా చూసుకున్నప్పటికీ చూసారు కదా, 4 రొమ్ములు. పూట మీద 6 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి. ఓకే, మరి ఇక్కడ మనకు భారీ బ్రీడ్ అయితే ఆవు అయితే ఉంది. చూసారు కదా, పొదుపు పరంగా చూసుకున్న చాలా హెవీగా ఉంది. ఆవు తోడైతే ఉన్నాయి. 2వ ఈత 6 బండ్ల మీద అయితే ఉంది అన్నమాట. మనకు దూడ పరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది. ఏం చెప్పినా రేటు? రేట్ ఏం చెప్పినావు? 5 ఆవులు ఇట్లాంటి 6 పెట్టాలంగా 1,10,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. పూట మీద 12 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది. 80 వద్దులే, మామూలుగా చెప్పు. 1,00,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. పూట మీద అయితే 12 లీటర్లు. మనం పొదుపరంగా చూసుకున్న గ్యాప్ పరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది అనమాట. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. మరి రేటు ఏమటు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ వచ్చి. ఏం చెప్పినా రేటు? ఇది ఈ ఆవు 65,000. 65,000 అయితే చెప్తున్నాడు. పాలు 99 లీటర్లు. నంబర్ చెప్పండి. ఇది 96-188-566-43. అవి కూడా పాలు ఆవులేనా? అవి పంట ఏం చెప్పి అవి? ఇది అది 65, ఇది 60. అవి ఎంత ఉన్నాయి పాలు? 10 లీటర్లు. అది అనమాట. ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి. ఎవరైనా కావాలంటే చూడండి. మనకు పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే చూడండి, మంచి ఆవులు. ఇది 60,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 10 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. ఆ పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. మరి రేటు ఏమటికి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. ఆవు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉందన్నమాట. ప్రధాన ఏం చెప్తే రేటు? 92. పాలు 10-12. ఇప్పుడు సూలా ఇది 92,000 అయితే చెప్తున్నాడు. 10-12 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు సూల్తో అయితే ఉంది, సెకండ్ లాక్టేషన్. ఓకే, రేట్లు చూసుకున్నట్టయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. మరి రేటు ఏమంటే చెప్తాడు అది చూద్దాము. ఏం చెప్పినా? 52,000. పాలు 5-6 లీటర్లు. హోలిస్టన్ బ్రీడ్ 5-6 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. దూడ వచ్చేటప్పటికి పాయ దూడ అనమాట. ఉంటాయా మీ దగ్గర ఆవులు? ఇది ఒకటేనా? ఉంటాయి. ఉంటే నంబర్ చెప్పు. మీది అదే అనమాట. ఏ ఊరు? కనకల్లు. అదే అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి, ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఓకే, మరి సర్లే. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. ఆవు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. మరి రేటు ఏమటి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్పినా రేటు? రేట్ ఏం చెప్పినా? 75.
75,000 అయితే చెప్తున్నాడు. రెడ్ అండ్ జెర్సీ. పాలునా 7-7.5 పూట మీద. ఇప్పుడు సూలా ఇప్పుడు 15 రోజుల్లో ఇంత అని చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉందన్నమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాం. సంతలో వచ్చేసి ఆవులు అయితే ఈ వారం తక్కువ రేట్లో ఉన్నాయి. ఆవులు కూడా క్వాలిటీ పరంగా అయితే బాగా ఉన్నాయన్నమాట. ఓకే, 92,000. పాయదూడ కుర్రదూడ అది 92,000 అయితే. పాలు 9-10 లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు. నంబర్ చెప్తావా మీది? ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు. చెప్పు. 9390572220. అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. నైట్ అయితే ఈనింది ఆవు చూసుకున్నట్టయితే. ఏ ఊరు మీది? బైరెడ్డిపల్లి అంట. బ్రదర్ది వచ్చేసి ఎవరైనా కావాలంటే చూడండి. ఆవు అయితే బాగానే ఉంది, తక్కువ రేట్లలోనే ఉన్నాయన్నమాట ఆవులు సంతలో వచ్చేసి. ఓకే, సర్లే బ్రదర్. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. తక్కువ రేట్లలో ఉన్నాయి, మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే చూడండి. ఫోన్ నెంబర్లు కూడా, రైతుల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసము కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా. ఓకే, మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వీలైతే ఈ వారం రెండో వీడియో కూడా మీకు పుంగనూరు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, మరి కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఓకే, మరి బాయ్.